హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెసరట్టు అనేది కారంగా ఇంకా క్రిస్పీగా ఎలా చేయాలనేది చూద్దాము. ముందుగా అయితే మనం పెసరపప్పుని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. 4 గంటల తర్వాత శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాక 1 ఇంచు అల్లం, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయండి. అలాగే పచ్చిమిరపకాయలు అనేవి ఒక 8 వరకు వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఒక బౌల్లో వేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, కొద్దిగా పల్చగా ఉండకూడదండి. ఇది ఇలా ఉండాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుందన్నమాట. మనకి పల్చగా ఉన్న మనకి అట్టు అనేది బాగా రాదు. సో అందుకే మనం ఈ కన్సిస్టెన్సీ చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకున్నాక పాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని దీన్ని మొత్తం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, జస్ట్ కొద్దిగా వేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు పాన్ వేడైన తర్వాత మనం ఇప్పుడు దీనిలో పెసరపిండి అనేది వేసి మనం అట్టు అనేది వేసుకోవాలి. దీనిపైన కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేయండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ పెసరట్టు అనేది ఎప్పుడైనా వేసినప్పుడు బాగా కాలాలండి. కాలకపోతే అస్సలు క్రిస్పీనెస్ ఉండదు, టేస్ట్ అస్సలు బాగుండదు. మనకి బాగా కాలిన తర్వాతే మనం పెసరట్టుని ఈ విధంగా తీసుకోవాలి. అంతేనండి, పెసరట్టు అనేది రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కిందకి మనం బయట నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా నాన్ వెజ్ తినకూడదు కదా, సో అందుకోసమే ఇంకా పావు బాజీ తీసుకొచ్చాము. ఇవైతే చాలా టేస్టీగా ఉంది. వీడు కర్రీ చేసి పెట్టాడు కదా, ఈ కర్రీ అయితే ఇంకా టేస్టీగా ఉంది. ఎంతైనా సరే మనకి బయట ఫుడ్ అంటే బాగుంటుంది కదా. అంతేనండి, మరి మీరేం చేశారనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.